హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే కస్టర్డ్ పుడ్డింగ్ అండి. ఇది సమ్మర్ స్పెషల్గా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే మనం ఈ కస్టర్డ్ పుడ్డింగ్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ పుడ్డింగ్ని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఈ టేస్టీ డెజర్ట్ కోసం ఒక అరట పాలు, ఒక కప్పు చక్కెర, కొంచెం నిమ్మరసం రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకోవాలండి. నేనైతే వెనిలా ఫ్లేవర్లో తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే ఫ్లేవర్స్ కూడా తీసుకోవచ్చు. వెనిలా అయితే బాగుంటుంది కాబట్టి నేను వెనిలా అయితే తీసుకున్నాను. మీరు కస్టర్డ్ పౌడర్ బదులు కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు అండి. కార్న్ఫ్లోర్ కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది కస్టర్డ్ పుడ్డింగ్ అయితే. ఇప్పుడు ఇందులో మనము కొన్ని పాలు పోస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పోస్తూ మిక్స్ చేసుకోవాలి. మనం తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. ఇలా ముందుగానే మనం బౌల్లో వేసుకొని కనుక మిక్స్ చేస్తే తర్వాత మనకు స్టవ్ మీద వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇలా మనం మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బౌల్ని కూడా పక్కకి పెట్టేసుకోవాలి. మనం కేవలం 4 ఇంగ్రీడియంట్స్ తోటే ఈ కస్టర్డ్ పుడ్డింగ్ అయితే రెడీ చేస్తున్నాము. ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టేసుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి, లేదంటే ఈ షుగర్ సిరప్ని అయితే మనం బాగాసేపు మరిగించాలండి. సో అందుకే మనము 2 స్పూన్ల వరకే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేస్తూ మంచిగా మరిగించుకోవాలండి. మొత్తం దగ్గరికి వచ్చే వరకు, క్యారమెల్ సిరప్ రెడీ అయ్యే వరకు మంచిగా యాడ్ చేసుకోవాలి. మనం దీన్నే షుగర్ సిరప్ కూడా అంటాము. ఈ సిరప్ అయితే మనం ఎంత మంచిగా రెడీ చేసుకుంటే మనకు పుడ్డింగ్ అయితే అంత టేస్టీగా ఉంటుందండి. మనం దీన్నే పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి, లేదంటే పుడ్డింగ్ కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లూజ్గా కూడా ఉంటుంది. సో మనం దీన్ని కొంచెము పాకంలాగా రెడీ చేసుకోవాలి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా మరిగించుకోవాలండి. ఇలానే మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, గడ్డ కట్టకుండా. ఇది మంచిగా మనం లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి. ఫస్ట్లో హై ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఆ తర్వాత దగ్గరికి వచ్చే టైంకి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఈ షుగర్ మరిగేటప్పుడు ఇందులో మనము ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి. ఎందుకంటే నిమ్మకాయ రసం పిండుకుంటే షుగర్ సిరప్ తర్వాత గట్టిపడకుండా ఉంటుందండి చల్లబడిన తర్వాత. చూడండి, మన క్యారమెల్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పక్కకి పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లో అయితే దీన్ని వేసుకోవాలండి. మనం బౌల్కి అయితే మూత పెట్టుకునే విధంగానే ఉన్న బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకున్న తర్వాత మనము అన్ని రకాలుగా మంచిగా ఇలా తిప్పుకోవాలండి. అన్ని సైడ్లు ఇట్లా తిప్పుకుంటే కనుక మనము కస్టర్డ్ పుడ్డింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనం అదే ప్యాన్లో ముందుగా రెడీగా ఉంచుకున్న రిటర్న్ పాలను కూడా ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీగా ఉంచుకున్న 1 కప్పు వరకు షుగర్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేస్తూ మంచిగా మరిగించుకోవాలండి. చూడండి, బబుల్స్ వచ్చేదాకా మరిగించుకోవాలండి. ఈ డిజర్ట్ని అయితే మనము ఎండాకాలం కనుక చేసుకుంటే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఈ పాలైతే మంచిగా మరుగుతున్నాయి కదా, బబుల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ సిరప్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం నార్మల్గా స్పూన్తో కాకుండా ఇలా బ్లెండర్తో కనుక మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇది మనమైతే లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటే కనుక ఇది ఉండలు కట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి, లేదంటే మాడిపోతుంది. సో మనం దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. మనం తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. దీన్ని అయితే మనం దగ్గరికి వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలండి. చూడండి, మంచిగా బబుల్స్ అయితే వస్తున్నాయి కదా. ఈ కన్సిస్టెన్సీ మీకు రాకపోతే, మీకు కొంచెం గట్టిగా లేదా ఉండలుగా అనిపిస్తే మీరు ఒకసారి దీన్ని చల్లబడిన తర్వాత గ్రైండర్ బౌల్లో వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోండి. అలా అయితే మంచిగా సాఫ్ట్గా అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మనం ముందుగా క్యారమెల్ సిరప్ వేసుకున్న బౌల్ ఉంది కదా, అది మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకొని ఇందులో మనం ఇప్పుడు రెడీ చేసుకున్న కస్టర్డ్ పుడ్డింగ్ని ఈ బౌల్లో అయితే వేసుకోవాలండి. మొత్తం వేసేసుకోవాలి. ఇదైతే మొత్తం చల్లార్చుకోవాలండి. ఇలా పుడ్డింగ్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మనం సమానంగా చేసుకోవాలి, లేదంటే లోపల బబుల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 15 నిమిషాల పాటు మొత్తం చల్లార్చుకున్న తర్వాత దీనికైతే మూత పెట్టేసుకోవాలి. బౌల్ని అయితే మనము 3 నుంచి 4 గంటల వరకు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఈ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా మనం ఈ పుడ్డింగ్ని మంచిగా లూజ్ చేసుకోవడానికి ఇలా చేత్తో కానీ స్పూన్తో కానీ నైఫ్తో కానీ అయితే ఈ పుడ్డింగ్ని మనం లూజ్ చేసుకోవాలి. అలా లూజ్ చేసుకుంటే కనుక మనకు పుడ్డింగ్ ఈజీగా వచ్చేస్తుంది, బయటకి ఊడిపోకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇలా మనం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత మనం బౌల్కి అయితే ఒక ప్లేట్ని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ప్లేట్ని బౌల్ని గట్టిగా నొక్కి పట్టుకొని ఒక్కసారిగా రివర్స్ తిప్పేసుకోవాలండి చేతితో.
ఇలా తిప్పేసుకున్న తర్వాత మనం బౌల్ని అయితే కొంచెం ప్రెషర్ పెట్టి నొక్కిన తర్వాత ఈ బౌల్ని అయితే మనం మెల్లిగా తీసేయాలి. మెల్లిగా తీసేస్తే కనుక పుడ్డింగ్ అయితే ఊడిపోకుండా ఉంటుంది. ఫైనల్గా మన కస్టర్డ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఫ్లఫీగా స్పాంజ్లా ఉంటుందండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పుడ్డింగ్ అయితే నేను బాదంలతో గార్నిషింగ్ చేస్తున్నానండి. ఇలా అయితే చూడడానికి చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే కేవలం 4 ఇంగ్రీడియంట్స్ తోటే కస్టర్డ్ పుడ్డింగ్ని ఎలా రెడీ చేయాలో తెలుసుకున్నారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి కనుక మీరు ఈ డిజర్ట్ని ట్రై చేశారంటే ఎప్పటికీ మర్చిపోలేరండి. అలా ఉంటుందండి ఈ డిజర్ట్ టేస్ట్ అయితే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా ఫ్లఫీగా స్పాంజీలా ఎలా రెడీ చేయాలో తెలుసుకున్నారు కదా కస్టర్డ్ పుడ్డింగ్ని. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.